హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు చెక్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, చెక్ బాక్స్ ఎలా యూజ్ అవుతుంది, చెక్ బాక్స్ని ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు మనం చెక్ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఒకవేళ మీకు రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ రిబ్బన్ లో ఏదో ఒక ప్లేస్ లో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే దాన్ని చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. మీకు రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ అనేది అనేబుల్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ లో మనకి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ నుంచి ఉండండి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి ఫార్మ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి చెక్ బాక్స్ ఆప్షన్ నుంచి ఉండండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏ సెల్లో అయితే చెక్ బాక్స్ క్రియేట్ చేయాలంటున్నారో ఆ సెల్లో మౌస్ తోని డ్రాగ్ చేయండి. మీకు చెక్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ చెక్ బాక్స్ కి చెక్ బాక్స్ 1 అని నేమ్ అనేది డిఫాల్ట్ గా యాడ్ అవుతుంది. ఆ చెక్ బాక్స్ కున్న నేమ్ అనేది ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ గా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఆ చెక్ బాక్స్ నేమ్ ని ఎడిట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్ ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలంటే ఆ చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ ఇచ్చి కూడా సెలెక్ట్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సమ్ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మనకి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ని ఎడిట్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్ గా డిలీట్ చేయొచ్చు. లేదంటే మనం చెక్ బాక్స్ ని వన్ మోర్ వేలో కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఆ చెక్ బాక్స్ పై క్లిక్ చేశారంటే ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇలా మీరు 2 వేస్ లో చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చెక్ బాక్స్ ఫ్రేమ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. డిక్రీజ్ చేసి ఆ సెల్ లో అడ్జస్ట్ చేస్తాను. సెల్ లో మిడిల్ లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ పై క్లిక్ చేశామంటే చెక్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేశామంటే అన్చెక్ అవుతుంది. ఇప్పుడు మనకి మల్టిపుల్ సెల్స్ లో మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి మళ్ళీ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ ఈ సెల్ లో చెక్ బాక్స్ అనేది ఇన్సర్ట్ చేశాం కాబట్టి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఈ సెల్ ని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మీకు ఏ సెల్ వారికి చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ అవ్వాలో ఆ సెల్ వారికి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మీకు మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ అవుతాయి ఆ సెల్ వారికి. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ పై క్లిక్ చేసామంటే చెక్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసామంటే అన్చెక్ అవుతాయి. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన చెక్ బాక్సెస్లో కొన్ని చెక్ బాక్సెస్ని డిలీట్ చేయాలంటే ఆ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఎలానో చూడండి. కీబోర్డ్లో కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఏ చెక్ బాక్స్ని అయితే డిలీట్ చేయాలనుకుంటారో ఆ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. ఆ చెక్ బాక్సెస్ డిలీట్ అవుతాయి. ఇలా మనం చెక్ బాక్సెస్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు చెక్ బాక్సెస్ని ఒక సెల్తో లింక్ ఎలా చేయాలో చూడండి. చెక్ బాక్సెస్ని సెల్తో లింక్ ఎందుకు చేయడం అంటే మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు చెక్ బాక్సెస్ ని యూజ్ చేయాలంటే అప్పుడు ఆ చెక్ బాక్సెస్ ని ఒక సెల్ తో లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు చెక్ బాక్సెస్ ని యూజ్ చేయగలుగుతాం. ఈ వీడియోలో నేను మీకు ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు చెక్ బాక్సెస్ ని ఎలా యూజ్ చేస్తారో స్మాల్ ఎగ్జాంపుల్ లో చూపిస్తాను. ఇప్పుడైతే చెక్ బాక్సెస్ ని సెల్ తో ఎలా లింక్ చేయాలో చూడండి. చెక్ బాక్స్ ని సెల్ తో లింక్ చేయాలంటే ఆ చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఫార్మాట్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఇలా చూడండి, ఫార్మాట్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. మనకి ఫార్మాట్ కంట్రోల్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి సెల్ లింక్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ని ఏ సెల్ తో అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ చెక్ బాక్స్ అనేది ఈ సెల్ తోని లింక్ అయింది. ఇప్పుడు మనకి ఈ చెక్ బాక్స్ అనేది ఈ సెల్ తో లింక్ అయింది అనేది ఎలా తెలుస్తుందంటే మీరు ఆ చెక్ బాక్స్ పై చెక్ చేశారంటే మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది. మళ్ళీ అన్చెక్ చేశారంటే ఫాల్స్ అని వస్తుంది. ఇలా మనకి ఆ చెక్ బాక్స్ అనేది ఆ సెల్ తో లింక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అలానే ఈ మిగతా చెక్ బాక్సెస్ ని కూడా సెల్స్ తోని లింక్ చేద్దాం. ఇందాక మనం చెక్ బాక్స్ ని సెల్ తో లింక్ చేయడానికి ఎలా చేసాం, ఆ చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కంట్రోల్ లోకి వెళ్ళి సెల్ లింక్ లో క్లిక్ చేసి సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసాం. మనం చెక్ బాక్స్ ని సెల్ తో లింక్ చేయడానికి ఫార్మాట్ కంట్రోల్ లోకి వెళ్లకుండా కూడా ఆ చెక్ బాక్స్ ని సెల్ తో లింక్ చేయొచ్చండి. ఎలా అంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకొని చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా బార్ లో ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఈక్వల్ టు ప్రెస్ చేసి
ఇప్పుడు ఆ చెక్ బాక్స్ని ఏ సెల్తో లింక్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఆ చెక్ బాక్స్ అనేది ఆ సెల్తోని లింక్ అయింది. చూడండి, ఆ చెక్ బాక్స్ పై చెక్ చేశారంటే మనకి ట్రూ అని వస్తుంది, మళ్ళీ అన్చెక్ చేశారంటే ఫాల్స్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీసారి చూడండి, కీబోర్డ్లో కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. చెక్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా బార్లో ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ చెక్ బాక్స్ని ఏ సెల్తో లింక్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ చెక్ బాక్స్ అనేది ఆ సెల్తోని లింక్ అవుతుంది. చూడండి, చెక్ చేసినప్పుడు ట్రూ అని వస్తుంది, అన్చెక్ చేసినప్పుడు ఫాల్స్ అని వస్తుంది. చూడండి, టిక్ చేసినప్పుడు ట్రూ, మళ్ళీ అన్టిక్ చేసినప్పుడు ఫాల్స్. ఇలా మనం 2 వేస్లో చెక్ బాక్సెస్ని ఒక సెల్తో లింక్ చేయొచ్చు. ఇప్పుడు చెక్ బాక్సెస్ని ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్తో ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను షీట్ 2లో సింపుల్ డేటా అనేది తీసుకున్నాను. కస్టమర్ ఆన్లైన్ ఆర్డర్ టు డెలివర్. ఇక్కడ నేను ప్రోడక్ట్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ప్రోడక్ట్ ప్రైస్, చెక్ సెల్ రేంజ్. ఈ సెల్ రేంజ్ లో మనం చెక్ బాక్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ స్టేటస్ సెల్ రేంజ్. ఇక్కడ స్టేటస్ సెల్ రేంజ్ లో మనకి స్టేటస్ ఎలా రావాలంటే కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అనేది డెలివర్ అయితే మనకి ఇక్కడ స్టేటస్ లో డెలివర్ అని మెసేజ్ రావాలి. అది కూడా ఎలా రావాలి, మనం ఇక్కడ చెక్ బాక్స్ పై చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకి డెలివర్ అనేది స్టేటస్ లో మెసేజ్ రావాలి. అలా రావాలంటే మనం చెక్ సెల్ రేంజ్ పై చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ చేసి ఆ చెక్ బాక్సెస్ ని ఒక సెల్ తో లింక్ అనేది చేయాలి. చూడండి, ఇక్కడ డెవలపర్ ట్యాబ్ లో ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ చెక్ బాక్స్ ఈ సెల్ లో డ్రాగ్ చేయండి. ఈ చెక్ బాక్స్ కున్న నేమ్ని రిమూవ్ చేయండి, డిలీట్ చేయండి. ఈ చెక్ బాక్స్ ఫ్రేమ్ అనేది కొంచెం ఆ సెల్లో అడ్జస్ట్ అయ్యేటట్టు డిక్రీజ్ చేస్తాను. చెక్ బాక్స్ని ఆ సెల్లో మిడిల్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ అని డ్రాగ్ చేయండి. మనకి మిగతా సెల్స్లో కూడా చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ చెక్ బాక్సెస్ని ఒక సెల్తో లింక్ చేద్దాం. లింక్ చేయాలంటే ఆ చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ కంట్రోల్, సెల్ లింక్ పై క్లిక్ చేయండి. ఏ సెల్తో అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అలానే మిగతా చెక్ బాక్సెస్ కూడా సెల్తో లింక్ చేద్దాం. రైట్ క్లిక్, ఫార్మాట్ కంట్రోల్, సెల్ లింక్. ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఓకే, రైట్ క్లిక్, ఫార్మాట్ కంట్రోల్, సెల్ లింక్. ఈ సెల్ ఓకే, రైట్ క్లిక్, ఫార్మాట్ కంట్రోల్, సెల్ లింక్. సెల్ సెలెక్ట్ చేసుకొని ఓకే, రైట్ క్లిక్, ఫార్మాట్ కంట్రోల్, సెల్ లింక్. సెల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు మనం చెక్ బాక్సెస్ని ఈ సెల్స్తో లింక్ చేసాం కదా. ఇప్పుడు చెక్ బాక్స్ పై చెక్ చేసామంటే చూడండి మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది. చూడండి, చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది, మళ్ళీ చెక్ చేసినప్పుడు ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టేటస్ సెల్ రేంజ్ పై ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఆ ఫంక్షన్ వచ్చి ఇఫ్ ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు ఇఫ్. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది ఏంటి, లాజికల్ టెస్ట్. ఇఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఇచ్చే కండిషన్ని బట్టి వర్క్ చేస్తుంది. కాబట్టి ఇక లాజికల్ టెస్ట్లో ఈ చెక్ బాక్స్ని మీరు ఏ సెల్తో అయితే లింక్ చేశారో ఆ సెల్ని ఇక లాజికల్ టెస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. ఈ సెల్ని లాజికల్ టెస్ట్లో సెలెక్ట్ చేసుకొని కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. వాల్యూ ఇఫ్ ట్రూలో మనకి ఇక్కడ ఏం మెసేజ్ రావాలి, డెలివర్డ్ అని రావాలి. అది కూడా ఎలా రావాలి, మనం చెక్ బాక్స్ పై చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టేటస్ అనేది డెలివర్డ్ అని రావాలి. కాబట్టి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో డబ్ల్యూ కామా డెలివర్డ్, అగైన్ డబ్ల్యూ కామా. ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్లో మనకు కావాల్సిన మెసేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ బ్లాంక్ వదిలేయచ్చు. ఇక్కడ నేను సమ్ మెసేజ్ అనేది యాడ్ చేస్తాను. డబ్ల్యూ కామా ఆన్ ద వే అగైన్ డబ్ల్యూ కామా నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి స్టేటస్ అనేది ఆన్ ద వే అని వచ్చింది. ఇప్పుడు ఫ్రీ అనేది డ్రాగ్ చేయండి. మనకి మిగతా సెల్స్లో కూడా ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. చూడండి, మనకి అన్ని సెల్స్లో ఆన్ ద వే అని యాడ్ అయింది. ఎప్పుడైతే మనం ఈ చెక్ బాక్స్ పై చెక్ చేస్తామో మనకి ఇక్కడ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, చెక్ చేసినప్పుడు చూడండి మనకి స్టేటస్ డెలివర్ అని యాడ్ అయింది. చూడండి, చెక్ బాక్స్ పై చెక్ చేసినప్పుడు మనకి స్టేటస్ అనేది డెలివర్డ్ అని చూపిస్తుంది. అన్చెక్ చేశారంటే ఆన్ ద వే అని చూపిస్తుంది. ఇక్కడ మనం చెక్ బాక్స్ పై చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టేటస్తో పాటు ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ సెల్స్లో కనిపించద్దు అనుకుంటే ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ సెల్స్ పై క్లిక్ చేయండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ అనేది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి 3 times సెమీకోలం యాడ్ చేయండి. యాడ్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది హైడ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు చెక్ బాక్స్ పై చెక్ చేశారంటే మీకు ఓన్లీ స్టేటస్ ఒకటి డిస్ప్లే అవుతుంది. చూడండి, చెక్ చేసామంటే ఆన్ ది వే, చెక్ చేసామంటే డెలివరీ. ఇలా మనకి
చెక్ బాక్సెస్ అనేది ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం చెక్ బాక్స్ పై చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టేటస్ అనేది డెలివర్ అని యాడ్ అవుతుందిగా. మనకి ఇక్కడ స్టేటస్ డెలివర్ అని యాడ్ అయినప్పుడు ఆ సెల్ కూడా హైలైట్ అవ్వాలి అంటే మనం ఆ సెల్ రేంజ్ పై కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్ ఈక్వల్ టు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెలివర్డ్ ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేస్తాను. కస్టమ్ ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ తీసుకుంటాను. ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫాంట్ కలర్ వచ్చి వైట్ సెలెక్ట్ తీసుకుంటాను అండ్ బోల్డ్ సెలెక్ట్ తీసుకుంటాను. ఓకే ఓకే చూడండి మనకి స్టేటస్ డెలివర్తో పాటు ఆ సెల్ కూడా హైలైట్ అవుతుంది. మళ్ళీ చెక్ బాక్స్ని అన్చెక్ చేసామంటే ఉంది చెక్ చేసామంటే మనకి ఆ సెల్ స్టేటస్ అనేది డెలివర్ కనిపిస్తుంది, ఆ సెల్ కూడా హైలైట్ అవుతుంది. చూడండి ఇలా మనకి ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్తో కానీ లేదంటే కండిషనల్ ఫార్మాటింగ్తో కానీ చెక్ బాక్సెస్ అనేది ఇలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఎక్సెల్లో చెక్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, చెక్ బాక్సెస్ ఎలా యూజ్ అవుతాయో చూశారుగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అండ్ ట్యాబ్ మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.